స్తోత్రం. నిన్నటి దినాన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము. ఈ పత్రిక 12వ అధ్యాయం నుంచి మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తెదము. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్ష్య సమూహం అంటే 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల యొక్క జాబితా, ఆ సాక్ష్య సమూహం అంతా కూడా మన మీద మేఘము వలె ఆవరించి ఉన్నదంట. చూడండి, సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏం చేస్తుందంటే మనిషికి సులువుగా చిక్కులు పెడుతూ ఉంటుంది. అది మనకి కనిపించదు, ఈ చిన్నదే కదా అని అనుకుంటాం. ఏదైనా సరే అది సులువుగా మనలోనికి త్వరగా ప్రవేశిస్తూ ఉంటుంది. పాపం చేయమని పసిపిల్లలు ఉంటారు కదండి, వాడికి పక్కవాడిని కొట్టమని ఎవరు చెప్పరు. కానీ ఆ కోపిష్టైన పిల్లడు ఏం చేస్తాడంటే పక్క పిల్లడిని కొట్టి వస్తాడు. ఆ పక్కవాడిది ఆ యొక్క స్కూల్లో పెన్సిల్ బాక్స్ అవి నువ్వు తెచ్చి అని ఎవరు వాడికి చెప్పరు, నేర్పించరు. కానీ వాడు వెళ్ళి అవి తెచ్చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, అంటే వాళ్ళకి ఎవరు చెప్పకపోయినా పాప నైజము మనిషిలో ఉంది కనుక పాపానికి మనిషి బేగా ఏమవుతుందంటే ఆకర్షితులవుతారు. అవ్వగారికి దేవుడు అన్నాడు ఆ పండు తినొద్దు అని చెప్పారు. కానీ ఆ పండుని ఆవిడ చూడగానే ఏమనుకుందంటే చూచుటకు అది రమ్యముగాను తినుటకు మంచిదిగాను కనపడిందంట. అంటే ఆవిడ ఆకర్షితురాలైపోయింది. ఆ పండు, ఆ తోట అంతటిలో అనేకమైన పళ్ళు ఉన్నాయి, వాటి మీద దేని మీద ఆవిడ ఆకర్షిత పడలేదు. ఏదైతే దేవుడు వద్దని ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను బట్టి ఆమె ఏం చేసిందంటే అది చూడటానికి రమ్యముగాను తినుటకు చాలా బాగుందని ఆవిడ ఆకర్షింపబడిపోయింది. అంటే పాపముకి మనిషి ఏమవుతాడంటే బేగా ఆకర్షించబడిపోతూ ఉంటాడు. అది సులువుగా మనిషిలోనికి వెళ్తుంది. చూడండి, ఆ అవ్వ దగ్గరికి వచ్చి ఆ యొక్క సర్పంలో సాతానుడు ఇది నిజమా, దేవుడు దీన్ని తినొద్దన్నాడా, సులువు, చాలా సులువు అనగానే ఆవిడ ఆలోచించడం మొదలుపెట్టింది. ఇది తిననాడు మీరు దేవుని కన్నా గొప్ప వాళ్ళు అయిపోతారు. జీవపుటంబం ఆ పండులోనే ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఎప్పుడైతే ఆవిడ జీవపుటంబాన్ని కోరుకుందో, నిజమే కదా ఇది, అందుకే కదా దేవుడు మమ్మల్ని తినొద్దన్నాడు, ఇది నిజమే అని ఆ యొక్క సర్పం ఇది నిజమా అని అడగగానే ఇది నిజమే అనుకొని ఆమె తిని అంటే పాపం ఎంత సులువుగా వాళ్ళ చిక్కుల్లోకి తీసుకువెళ్ళిపోయిందో. ఇంత చెప్పాడు దేవుడు వారిరువురిని చేసి ఏదేడు తోటలో పెట్టి వారికి ఒక పనిని అప్పగించి తోటని సేదపరచమని ఆ పనిని అప్పగించి ఇది తినొద్దు అని ఆయన ఒక ఆజ్ఞను జారీ చేసినప్పుడు అయ్యో ఇన్ని మంచి ఫలాలు దేవుడు మాకు ఇచ్చారు కదా, ఇది ఎందుకు తినొద్దు అన్నారు, దీంట్లో ఏముందో అమ్మో అనే భయము, పాపం మీద భయము వారికి లేదు. దేవుని కన్నా గొప్ప వాళ్ళు అయిపోవాలని సాతాను యొక్క సహనము అంటే సాతాను యొక్క తలంపు వాళ్ళలోనికి వెళ్ళిపోయింది. సులువుగా వెంటనే ఆవిడ ఆ మాట విని వెంటనే పండు తీసుకుంది, తను తింది, ఆదాముకి తన భర్త అయిన ఆదాముకి ఇచ్చింది. వారు పాపంలో పడిపోయారు, వెంటనే దేవుడి నుంచి దూరం అయిపోయారు. వాళ్ళు దేవునితో సావాసం చేస్తూ వారు ఎంత చక్కగా ఉన్నవంటి వారి యొక్క హృదయం దేవునికి దూరం అయిపోయి పాపం సులువుగా వారిని చిక్కులు పెట్టింది. ఆ బీజము, ఆ నైజం మనలో ఉంది కనుక మనకి కూడా పాపం అనేది సులువుగా వస్తుంది. సులువుగా చూడగానే ఆకర్షితులైపోతారు. ఎక్కువ మనిషి నేత్రాశకు పడిపోతూ ఉంటారు. లోకం అంతా కూడా అలాగే ఉంది, పాపంతో నిండిపోయింది. ఎక్కడ ఎవరిలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరిలో కూడా పాపం ప్రవేశిస్తూ ఉంది. అయితే ఆ పాపాన్ని యేసుక్రీస్తు వారు విడుదల చేసి మనకి రక్షణ ఇచ్చారు. రక్షణ ఇచ్చినప్పుడు కూడా ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతూ ఉన్నాడు మనిషి.
మన ఎదుట పందెపు రంగము ఉంచబడింది. ఈ జీవన విధానము, ఈ జీవితము, మనం ఈ భూమి మీద జీవిస్తూ తల్లి గర్భం నుంచి మనం బయటకు వచ్చి మనం జీవిస్తున్న విధానం, ఆ తర్వాత పెరిగి పెద్దవారై చదువుకొని పెద్దవారై వివాహం చేసుకుని భార్య భర్త కుటుంబ వ్యవస్థ అని నడిపించేది ప్రతిరోజు ఇది జీవన విధానము. ఇది దేవుని దృష్టిలో ఇది ఒక యాత్ర, ఒక ప్రయాణము, పరలోక రాజ్యానికి ప్రయాణం. ఇది ఒక ప్రయాణంలో మనం ఉన్నాము. ఈ ప్రయాణంలో ఈ జీవన విధిలో అపవాది ఏం చేస్తాడంటే ఆ ప్రయాణానికి మనం వెళ్ళకుండా, నిత్యత్వానికి మనం వెళ్ళకుండా మధ్యలో వాడు సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని పంపిస్తాడు. అందుకే ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడంటే పందెపు రంగములో ఉన్నాం. ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకుంటారో వారు పందెపు రంగములో ఉన్నారు. పందెములో కదా రంగము అంటే ఆ యొక్క పరుగు పందాల్లో చూడండి, రన్నింగ్ పోటీ జరిగేటప్పుడు అది వేరేగా ఉంటుంది, బయట చూసేవారు వేరేగా ఉంటుంది, ఆ యొక్క స్థలం అంతా కూడా వారికి వేరేగా ఉంటుంది. ఆ రన్నింగ్ పోటీలో వారు వెళ్తున్నప్పుడు ఇంకా వారు ఇటువైపు అటువైపు చూడరు. వారి యొక్క గురి, వారి గమ్యం ఏంటంటే ఉంచబడిన బహుమానం. ఆ బహుమానం వైపు చూస్తూ వారు పరిగెడతా 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 ఉంటారు. అది ఉన్నది ఒకటే బహుమానం, కానీ అక్కడ అనేక మంది పోటీ చేస్తారు. నేనే గెలుస్తాను అన్నొక దృఢమైన విశ్వాసంతో, వారి మీద వారికి ఉన్న నమ్మకంతో ఆ పందెపు రంగంలో వారు పరిగెడతారు. ఒక్క బహుమానం ఉంది కదా, నేనెందుకు పరిగెట్టాలి అని అనుకోరు. నేను గెలుస్తాను అనే ఒక దృఢమైన విశ్వాసంతో వారు పరిగెడతారు. ఎవరైతే అక్కడ పరిగెట్టేటప్పుడు వారు ఎటువైపు చూడకుండా గమ్యం వైపు, గురి వైపు వారు ఆ పందెంలో, ఆ పరుగు పందాల్లో వెళ్ళి ఎవరైతే మొదట నిలుస్తారో వారికి ఆ బహుమానం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడున్న మన జీవన విధానంలో రక్షణ పొందుకున్న వారందరూ కూడా ప్రత్యేకింపబడి ఆ పందెపు రంగంలో ఉన్నారు. ఈ జీవన విధానంలో పందెపు రంగంలో పరలోక రాజ్యం అనే ఒక బహుమానం మన దగ్గర ఉంది. ఆ బహుమానం కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే మనల్ని దాని నుంచి ఆపటానికి, త్రోవ తప్పించడానికి, మార్గాన్ని తప్పించడానికి, మనం వెళ్తున్న మార్గాన్ని తప్పించడానికి అపవాది సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనికి మనం నడిపిస్తూ ఉంటాడు. పందెపు రంగంలో గురివైపు చూస్తూ పరిగెత్తుతున్న వ్యక్తి దగ్గరికి చిన్న బంగారం ముక్కిసిరేమనుకోండి, ఇలా వాళ్ళు దాన్ని చూస్తారా? అయ్యో చిన్న బంగారం అని వాళ్ళ యొక్క పరుగు పందాన్ని ఆపి దాన్ని ఒంగొని తీస్తారా? దాన్ని తీస్తే వారి యొక్క పరుగు ఆగిపోతుంది, బహుమానాన్ని వారు చేరుకోలేరు. అంటే అక్కడ ఇంక ఏ ధనము వేసినా, వజ్రాలు వేసినా, వైడూర్యాలు వేసినా వారు దాని వైపు చూడరు. వారి గురి, వారి గమ్యము ఏంటి అంటే బహుమానం. హల్లెలూయా. అలాగే దేవుని ప్రజలమైన మనము పందెపు రంగంలో ఉన్నాం. మనకు ఒక గురి ఉంది, అదే పరలోక రాజ్యం, మోక్షము. ఈ జీవన విధానంలో మనం పరుగు పందులో వెళ్తూ ఉన్నాం. అంటే ఆ పరుగు పందు ఏంటంటే మన పరిశుద్ధతను కాపాడుకోవటం, మన యొక్క జీవిత విధానంలో మన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవటం, దేవునికి ఇష్టం లేని పనులు. ఆదాము అవ్వలు ఏం చేశారండి? దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశారు. ఏంటి? ఈ పండు తినొద్దు, ఈ చెట్టు పండు తినొద్దు, ఇది తినినాడు మీరు చచ్చెదరు అన్నాడు. ఆయన మాట విని వారు తినకుండా ఉంటే జీవిత విధానాలు వేరుగా ఉన్నాం. ఆ ఆజ్ఞనే వారు సరిగ్గా నెరవేర్చలేకపోయారు. అన్నీ మా చేతికి ఇచ్చారు కదా దేవుడు, ఇది ఒకటి లేకపోతే ఇది మేము పొందుకోకూడదు, ఇది మేము ముట్టుకోకూడదు అన్న ఒక ఆలోచన వారికి రాలేదు. సులువుగా వాళ్ళ తలంపుల్లోనికి వెళ్ళిపోయింది. పందెపు రంగంలో ఉన్న మనకి, ఈ జీవన విధానంలో పందెపు రంగంలో ఉన్న మనకి అపవాది అనేకమైన ఆలోచనల ద్వారా మనకి సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనికి నడిపిస్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారికి మరొక పేరు ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త. నీకు ఒక ఆలోచన ఇస్తాడు, ఒక జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జీవన విధానంలో ఈ పరుగు పందులో నువ్వు ఎలా పరిగెత్తాలో ఆయన మీద నువ్వు ఆనుకుంటే ఆయన నీకు ఆలోచన కలిగిస్తూ ఉంటాడు, ఆలోచన చెప్తారు. కీర్తన గ్రంథం 32:8 కూడా ఉంటుంది, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను.
ఎందుకు దేవుడు ఆలోచన చెబుతానంటున్నాడు అంటే, అపవాది ఆలోచనల మీద వాడు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మన తలంపుల్లోనికి వాడు నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ తలంపులు, ఆ ఆలోచనలు మారిపోతున్నప్పుడు మనం ఆ బహుమానం నుంచి, ఆ మార్గం నుంచి, ఆ పందుపు రంగం నుంచి ఓపిక మనకి నశించిపోతూ ఉంటుంది. అందుకే ఏమన్నాడంటే, పందుపు రంగంలో ఓపికతో పరిగెత్తండి, ఓపికతో పరిగెత్తండి, ఓపిక తెచ్చుకోండి. ఆ ఓపికను తీసివేసి కృషించిపోయేలాగా, ఏమి దేవుని దూషించేలాగున అపవాది కలిగిస్తూ ఉంటాడు. ఇది అపవాది సాతాను యొక్క కుయుక్తని మనం ఆలోచించుకొని వెంటనే మనం మోకరించి దేవునికి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రభువా నాకు సహాయం దయచేయండి, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు నన్ను చాలా వేధిస్తూ ఉన్నాయి, నువ్వు ఇలా కమ్ము, అలా వైపు, అలా చెయ్యి అని చెప్తా ఉన్నారు, ఈ ఆలోచన నా మీద ఏలుబడి చేస్తుంది, ఈ ఆలోచన యేసు నామములో బంధించండి ప్రభు అని దేవునిని వేడుకోవాలి ఆయన. అందుకే నేటి యవ్వనస్తులు అనేకలు మనం చూస్తున్నాం. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, మార్కులు రాలేదనో, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనో, లేకపోతే అమ్మాయి ప్రేమించనన్నదనో, లేకపోతే అబ్బాయి తన ఇష్టం లేదన్నాడనో ఉట్టినే చనిపోతూ ఉన్నారు. 14 సంవత్సరాల అమ్మాయికి ఏం తెలుసండి? ఆ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది. అంటే ఆలోచన ఎంతగా, తన ఆలోచనలు పాడైపోయి ఉన్నాయో, తన తలంపులు ఎంతగా పాడైపోయి ఉన్నాయో, అలాంటి చెడ్డ తలంపులు నీకు వస్తే నువ్వు ప్రభువును నమ్మినా నమ్మకపోయినా ఆయన నీ మీద దృష్టి నిలిపేనని ఆయన వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని యందు నీ కనులు ఎత్తి, యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నాకు ఆలోచన చెబుతావట, ఇదిగో ఈ ఆలోచనలు పదే 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 నన్ను వేధిస్తూ ఉన్నాయి, వీటి నుంచి నన్ను విడిపించవా ప్రభువా, నాకు సహాయం చేయవా ప్రభువా నువ్వు అడిగితే, నువ్వెవరైనా కావచ్చు, దేవుడు నమ్మొచ్చు, యేసుక్రీస్తు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, యేసు ప్రభు అంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, అయినా నీవు దేవుని వేడుకుంటే ఆయన వెంటనే నీకు సహాయం చేస్తారు. ఆయన సహాయకరుడు, ఆయన నీ జీవితంలో సమాధానాన్ని ఇస్తాడు. అందుకే ఆయనకి మరొక పేరు సమాధానకర్త. సమాధానం, నెమ్మది లేని హృదయాలకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయన. యేసు ప్రభువారు జన్మించినప్పుడు పరలోకం నుండి దేవదూతలు వచ్చి ఒక స్తోత్రాన్ని పాడతాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. కనుక ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారాన్ని ఓపికతో దేవుని వైపు చూస్తూ ఈ లోకంలో నీకున్న దాన్ని బట్టి నువ్వు నడుచుకున్నప్పుడు, నువ్వు జీవించినప్పుడు, యేసయ్య సహాయాన్ని నువ్వు కోరినప్పుడు దేవుడు నీకున్న ఆ యొక్క ట్రస్ట్, ఆ యొక్క ఆలోచన నుంచి, ఆ బలహీనత నుంచి ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను ముందుకి నడిపిస్తారు. కనుక ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు వెళ్ళకుండా ఈ పందెపు రంగంలో ఓపిక తెచ్చుకోవాలి, సహనాన్ని తెచ్చుకోవాలి, ఓరమి కలిగి ఉండాలి. మన కొరకు దాచబడి ఉంది మహిమ కిరీటం, పరలోక రాజ్యము, మోక్షము, నిత్యత్వము, నిత్యము జీవించే, యుగ యుగాలు జీవించే ఆ మోక్షం మన కొరకు దాచి ఉంది. ఆ మోక్షం వైపే మనం చూసి నడిచినప్పుడు ఏ భారానికి, సులువుగా చిక్కులు పెట్టే పాపానికి, ప్రతి భారానికి లొంగుకున్న మన ఎదుట ఉన్న పందిపు రంగంలో ఓపికతో పరిగెడతాం. ఆ పరిగెట్టే శక్తి, సామర్థ్యము, ఆలోచన, జ్ఞానము ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. ఆయన సహాయాన్ని నువ్వు కోరితే నీకు ప్రతి విషయంలో ఆయన నీకు ఆలోచన చెప్పి దాంట్లో నీకు జయమిచ్చి ఆయన నిన్ను ముందుకు నడిపించి దీవించి ఆశీర్వదిస్తారు. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించినగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇదిగో ప్రభా, ఈ దినాన కూడా ఇదే వాక్యం మీద మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అయా ప్రభా, ఈ
ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపము నుంచి నాయన మేము ఏ విధంగా విడుదల పొందుకోవాలో దేవా మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నీ వైపు చూసేవారిగా, నీ సహాయాన్ని కోరేవారిగా ప్రభా, అయా ఆ పాపంలో శాపంలో పడిపోకుండా నీ సహాయాన్ని కోరి నాయన దాని నుంచి మేము విడిపింపబడేలాగున మాకు మీ కృప సహాయం దయచేయండి. వెత్తబడిన వాక్యం నూరొంతులుగా ఫలించులాగున సహాయం దయచేసి వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.